ఆదోని రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ. ఏ చిన్న నిర్మాణం కావాలన్నా, దానికి అనుమతి రావాలన్నా లక్షల్లో కప్పం కట్టాల్సిందేనా? సొంత కూటమి నేతల మధ్య భూ వివాదం ముదిరి పాకన పడిందా? నేను డబ్బులు ఇచ్చాను, కావాలంటే మసీదులోనో గుడిలోనో ప్రమాణం చేస్తా అంటూ టీడీపీ నాయకుడు ఏకంగా అధికార పార్టీ ఎమ్మెల్యే పైనే సంచలన ఆరోపణలు చేయడం ఇప్పుడు కర్నూలు జిల్లాలో హాట్ టాపిక్గా మారింది. అసలు ఆ 50 లక్షల డిమాండ్ వెనుకున్నటువంటి కథ ఏంటి? ఆ అవినీతి జలగను ఆపడం ఎలా? ఈ వివాదం కూటమిలో చిచ్చు పెడుతుందా? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆదోని నియోజకవర్గంలో ఇల్లు కట్టుకోవాలన్నా, భవన నిర్మాణం చేపట్టాలన్నా స్థానిక ఎమ్మెల్యేకు కప్పం చెల్లించాల్సిందేనా అంటే అవును అనే సమాధానం వస్తోంది. సొంత కూటమిలో ఉంటూనే బీజేపీ ఎమ్మెల్యే వ్యవహరిస్తున్న తీరుపై టీడీపీ నాయకుడు సౌదీ రఫూఫ్ విరుచుకుపడుతున్నారు. పక్కపక్కనే స్థలాలున్నాయన్న కారణంతో మొదలైన చిన్నపాటి వివాదం ఇప్పుడు లక్షల రూపాయల వసూళ్ల పర్వానికి దారితీసిందని రఫూఫ్ సంచలన ఆరోపణలు చేస్తున్నారు. భవన నిర్మాణ అనుమతుల కోసం ఇప్పటికే ఎమ్మెల్యే తన వద్ద నుండి 10 లక్షల రూపాయలు వసూలు చేశారని ఆరోపిస్తున్నారు. అంతటితో ఆగకుండా మరో 40 లక్షల రూపాయలు అదనంగా డిమాండ్ చేస్తున్నారని ఆయన బహిరంగంగా విమర్శిస్తున్నారు. ప్రజాసేవ చేయాల్సిన వారు సొంత పార్టీ నేతల దగ్గరే ఇలా లక్షల రూపాయలు వసూళ్లకు పాల్పడటం ఇప్పుడు నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. అడిగినంత ఇవ్వలేదనే కక్షతో మున్సిపల్ అధికారుల్ని, పోలీసుల్ని ఉసిగొల్పి భవన నిర్మాణాన్ని అడ్డుకుంటున్నారని రఫూఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఈ సెటిల్మెంట్ల వ్యవహారంపై ఎమ్మెల్యే ఎలా రియాక్ట్ అవుతారన్నది సస్పెన్స్గా మారింది. రాజకీయాల్లో ఆరోపణలు సహజం, కానీ నేను డబ్బులిచ్చాను, కావాలంటే దైవసాక్షిగా ప్రమాణం చేస్తా అని ఒక నాయకుడు ముందుకు రావడం ఆదోనిలో కలకలం రేపుతోంది. బీజేపీ ఎమ్మెల్యే తన వద్ద డబ్బులు తీసుకున్న మాట వాస్తవమని, దీనిపై ఖురాన్ పైన మసీదులో లేదా ఏ గుడిలో కావాలన్నా తాను ప్రమాణం చేయడానికి సిద్ధమని సౌదీ రఫూఫ్ సవాల్ విసిరారు. నిబంధనల ప్రకారం కడుతున్న తన బిల్డింగ్ కేవలం 3 అడుగులు ముందుకొచ్చిందన్న నెపంతో అధికారుల్ని పంపి వేధించారట. దీని వెనుక సదరు ఎమ్మెల్యే డిమాండ్ చేసిన 50 లక్షల రూపాయల వ్యవహారమే ఉందని ఆయన కుండబద్దలు కొడుతున్నారు. ఎమ్మెల్యే గారికి నిజంగా చిత్తశుద్ధుంటే రఫూఫ్ విసిరిన ఈ ఆధ్యాత్మిక సవాల్ని స్వీకరిస్తారా? అధికార బలంతో అధికారుల్ని అడ్డం పెట్టుకుని ప్రత్యర్థుల్ని, చివరికి సొంత కూటమి నేతలను తొక్కివేయాలని చూడటం ఎంతవరకు సమంజసం? ఈ వివాదం ఇప్పుడు కేవలం 2 స్థలాల మధ్య గొడవగా కాకుండా ఆదోనిలో జరుగుతున్న అక్రమ వసూళ్లదంతాను బయటపెట్టేలా చేస్తోంది. మరోవైపు ఆదోనిలో టీడీపీ, బీజేపీ కూటమిలో ఎమ్మెల్యే వ్యవహారం చిచ్చురేపిందని అంటున్నారు. స్థానికంగా స్టార్ట్ అయిన వివాదం ఇప్పుడు ఆరోపణలు, ప్రత్యారోపణలు వరకు వెళ్లిందని పేర్కొంటున్నారు. ఆదోనిలో టీడీపీ వర్సెస్ బీజేపీ అన్నట్టుగా అక్కడి రాజకీయాలు మారిపోయాయని అంటున్నారు. మొన్న అవనీ గోల్డ్ ఇష్యూ, నిన్న షాపింగ్ కాంప్లెక్స్ వివాదం, ఇవాళ ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి గారి అవినీతి చిట్ట అంటూ వైరల్ అవుతున్న ఓ పేపర్ పాంప్లెట్, ఇలా ఒక్కొక్కటిగా ఎమ్మెల్యే మెడకు చుట్టుకుంటున్నాయి. ఇవన్నీ ఆయనతో అధికార కూటమికి చెడ్డ పేరు తెచ్చిపెడుతున్నాయని అంటున్నారు. మరోవైపు ఇది ప్రతిపక్షానికి ఆయుధాన్ని అందించినట్టవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే ఒకవైపు కూటమి ప్రభుత్వంలో ఉంటూనే మరోవైపు వైసీపీ నేతలతో చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారనే ఆరోపణలున్నాయి. ఆయన తీరు పార్టీని బలోపేతం చేయడం కన్నా భూముల సెటిల్మెంట్లపైనే ఉందని సొంత పార్టీ నేతలే విమర్శించడం పొలిటికల్ సర్కిల్లో చర్చకు దారితీసింది. ఒకవైపు కూటమిలో వర్గపోరును ప్రోత్సహిస్తున్నాడని ఆరోపణలు, మరోవైపు సొంత పార్టీ నేతలతో కుమ్ములాటలు ఎమ్మెల్యే పార్థసారథికి గుదిబండగా మారాయి. సొంత నేతలపైనే అస్త్రాలు సంధిస్తున్న ఈ రాజకీయ క్రీడలో అంతిమంగా లబ్ధి పొందేదెవరు? ఇది ఆధిపత్య పోరా లేక రాజకీయ వ్యూహమా అనేది ఇప్పుడు జిల్లాల్లో ఆసక్తికరంగా మారింది. మొత్తానికి రాజకీయాల్లో నైతికత ముఖ్యం, కానీ ఆదోనిలో జరుగుతున్న ఈ పరిణామాలు చూస్తుంటే అధికారం అడ్డం పెట్టుకుని అక్రమ వసూళ్లకు తెరలేపారన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. 10 లక్షలు తీసుకుని మరో 40 లక్షల కోసం మున్సిపల్ అధికారుల్ని, పోలీసుల్ని ప్రయోగించడం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు. ఖురాన్ పైన గుడిలోనూ ప్రమాణం చేస్తానంటున్న రఫూఫ్ మాటల్లోని నిజాన్ని ఎమ్మెల్యే పార్థసారథి ఎలా ఎదుర్కొంటారో చూడాలి.
ఈ వివాదం కూటమిలో చిచ్చు పెడుతుందా లేక ఎమ్మెల్యే గారి రాజకీయ భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందా అనేది వేచి చూడాల్సిందే.